షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు వస్తున్న పోరాటాలు, యుద్ధాలను బట్టి ఓడిపోతానేమో, జయించలేనేమో అని భయపడుతూ ఉన్నారా? అయితే నా పోరాట సమయంలో క్రీస్తు నన్ను బలపరిచిన విధానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అవతల వైపు ఉన్న శత్రువుని చూసి రాజు కూడా భయపడి మూలను కూర్చున్నాడు. అప్పుడు వచ్చాడు ఒక బుడ్డోడు. ఈ యుద్ధం నేను చేస్తాను, ఆ శత్రువుని నేను జయిస్తాను. ఆ బాలుడి మాటలు నమ్మలేదు సరికదా, ఆ బాలులో పిరికితనం కలిగిన ఆత్మను నింపడానికి చూశారు. ఈ యుద్ధం నువ్వు చేయలేవు, నువ్వు బాలుడివి, నీకు యుద్ధాభ్యాసం లేదు అంటూ మాట్లాడుతూ ఉన్న వారి మాటల వైపు కానీ ఆ శత్రువు వైపు కానీ చూడకుండా, ఈ యుద్ధాన్ని నేను చేస్తాను, యుద్ధం యెహోవాదే, ఇంతకు ముందు దేవుడు నాతో చేసిన అద్భుత కార్యాలు మీకు తెలుసా అంటూ దేవుడు తన ఎదుట చేసిన మహిమ కార్యాలను, శూర కార్యాలను ప్రకటించడం మొదలుపెట్టాడు. సింహాన్ని జయించాను, ఎలుగుబంటిని జయించాను, ఇవన్నీ చేశాను అంటే యెహోవాను బట్టే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికన్నా నాలో ఉన్నవాడే గొప్పవాడు అంటూ దేవుని స్తుతిస్తూ యుద్ధము యెహోవాదే అని చెప్పి యుద్ధాన్ని ప్రభు పక్షంగా నిలబెట్టి తను యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాడు. మనందరికీ తెలిసిందే, దావీదు 10,000 కొలది హతము చేశాను అన్న విజయాన్ని ఆ యుద్ధంలో పొందుకోగలిగాడు. అంతే మనం కూడా మన జీవితంలో వచ్చిన సమస్యను చూసి భయపడకుండా యుద్ధం కన్నా ముందే స్తుతి యాగం చేయడం మొదలు పెడదాం. మన పరిస్థితులకి, శత్రువులకి మనలో ఉన్న క్రీస్తు ఎంత గొప్పవాడో చూపించడం మొదలు పెడదాం. ఖచ్చితంగా యుద్ధాన్ని ఆయన పక్షంగా చేసి విజయాన్ని మన పక్షంగా ఉంచుకుందాం. దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తే ఆ జయము ఎలా ఉంటుందో చూసే దినాల్లోనికి నడుద్దాం. మన యుద్ధాలను ప్రభు పక్షంగా వేసి ప్రతి పోరాటంలోనూ జయము పొందుకోగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.